పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేసి వాటన్నిటినీ అధికారులు ముఖ్యమంత్రి గారికి వివరిస్తూ ఉన్నారు. వాటన్నిటినీ అడిగి తెలుసుకుంటున్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఒంగోలు పట్టణంలో జరగబోతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేసి వాటన్నిటి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు మనందరి ప్రీతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అధికారులు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి గారికి వివరిస్తున్నారు. విచ్చేస్తున్నారు నవరత్నాలు పేదలందరికీ ఇల్లు ఇళ్ల స్థలాల భూ స్వార్థ బుద్ధి రాక్షసమూకలకు తెలియదులేని ఘనత యుగాని ఒక్కడి పుడుతుంటాడు నీలాంటి జనగల కారణ జనుడు చరిత్రకారుల పక్కన చేరెను నీ కీర్తికి గజద పట్టదు ఎప్పుడు వారి తండ్రి గారి విగ్రహం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పుష్పాంజలి సమర్పిస్తున్నారు. ముఖ్యమంత్రి గారితో గౌరవ మంత్రి వర్యులు శాసన మండలి సభ్యులు శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొంటున్నారు. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ మంత్రి వర్యులు శాసన మండలి సభ్యులు శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పేద అక్క చెల్లెమ్మల అందరి జీవితాలలో ఈ జ్యోతులు వారి జీవితాలలో నవ్య కాంతులలో ప్రకాశించాలని కోరుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేస్తున్నటువంటి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. దయచేసి అందరూ మీ స్థానాల్లో కూర్చోవాలండి.
వేదిక మీద ఉన్న వారందరూ మేము ఈ స్థానంలో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. జిల్లా కలెక్టర్ శ్రీ దినేష్ కుమార్ ఐఏఎస్ గారిని స్వాగతోపన్యాసం చేయవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇవాళ ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పేదలందరికీ ఇల్లు కింద ఇల్లు స్థల రిజిస్ట్రేషన్ కన్వెన్స్ డీడ్ పంపిణీ కార్యక్రమానికి మన ఒంగోలు నుంచి ప్రారంభించడం ఆనందదాయకం. ఈ సందర్భంగా వారికి ప్రకాశం జిల్లా ప్రజలు మరియు యంత్రాంగం తరపున స్వాగతం తెలియజేసుకుంటాను. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు 96,604 ఇల్లు స్థలాలు ఇవ్వగా 74,000 గృహ నిర్మాణాలు మంజూరు అయినవి. అందులో 49,000 గృహాలు నిర్మాణపు ప్రగతిలో ఉన్నవి. మరియు ఒంగోలు అర్బన్కి సంబంధించిన 20,840 మందికి ఇల్లు స్థలాలు రిజిస్టర్ కన్వెన్స్ డీడ్ నేడు అందించడం జరుగుతుంది. ఇందులో ఎస్సీలు 5,105 మంది, ఎస్టీలు 615 మంది, బీసీలు 8,991 మంది మరియు ఇతరులు 6,129 మంది లబ్ధి పొందుతున్నారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్స్ పరిధిలో అర్హులైన పేదవారికి ఇల్లు పట్టాలు మంజూరు చేయడానికి గత 4 సంవత్సరాల నుండి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా కోర్టు కేసెస్ వలన ఇంత కాలంగా వీలు కాలేదు. ఒంగోలు నగర ప్రజలకు సొంత ఇంటి కళను సాకారం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు భూసేకరణ కొరకు 210 కోట్ల రూపాయలు మరియు మౌలిక సదుపాయాలకి కల్పనకు 21.33 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఒంగోలు అర్బన్ పరిధిలోనే అర్హులైన 20,840 మందికి లబ్ధిదారులుగా ఇల్లు స్థలాలు రిజిస్టర్ కన్వెన్స్ డీడ్ మరియు గృహ నిర్మాణ మంజూరు పత్రం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంటుంది. అగ్రహారం జగనన్న టౌన్షిప్ మరియు వెంగముగులపాలెంలోనే అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి జిల్లాలో ఒక మోడల్ టౌన్షిప్గా తయారు చేయబడుతుంది అని తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమానికి వచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వారికి, గౌరవ ప్రజాప్రతినిధులకి, అధికారులకి, లబ్ధిదారులకి, వారి కుటుంబాలకి ఈ కార్యక్రమంకి హాజరైన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు దీనికి సంబంధించినటువంటి ఏబీ ప్లే చేయవలసిందిగా కోరుతున్నాం. ఎక్కడా ప్రతి పేద కూడు గూడు గుడ్డ అనే మూడింటిని సంపూర్ణంగా పొందగలడో అదే అసలు సిసలైన ప్రజాస్వామిక పాలన, నవనాగరికతకు సూచన అని బలంగా విశ్వసించే నాయకుడు జగనన్న. ఇంటి అర్హత ఉండి ఇంటి పట్టా రానివాడు ఎవడు కూడా ఉండకూడదు. గ్రామానికి వెళ్ళి నేను చెయ్యి పైకి లేపండి అని అంటే ఒక్క చెయ్యి కూడా పైకి లేయకూడదు. పేద అక్క చెల్లెమ్మల సొంతింటి కలను సాకారం చేసిన జగనన్న ఇప్పుడు దేశంలోనే తొలిసారిగా లబ్ధిదారులకు ఆ స్థలాలపై సర్వ హక్కులను కల్పిస్తున్నారు. చింత కంటికేలా సొంత ఇంటి కలలే తీరా మనసున్న మహారాజు మనకిచ్చిన వరాల ధార. ఇల్లు కావు అవి గుళ్ళే రాజన్న వారసుడు అక్క చెల్లెళ్లకు చేసే పట్టాభిషేకాలే. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఉచితంగా పంపిణీ చేసిన 31.19 లక్షల ఇళ్ల స్థలాలను ఆ పేద అక్క చెల్లెమ్మల పేరు మీద సంపూర్ణ హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ కూడా చేసే కన్వేయన్స్ డీడ్స్ అందించే కార్యక్రమంతో పాటు ప్రకాశం జిల్లా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 20,840 మంది పేద అక్క చెల్లెమ్మలకు సర్వ హక్కులతో రిజిస్టర్ చేసిన ఇంటి స్థలం, భూ బదిలీ పత్రం, కట్టుకోవడానికి ఇళ్లు కూడా మంజూరు చేసి ఆ పత్రాలు కూడా పంపిణీ చేసే కార్యక్రమాన్ని నేడు ఒంగోలులో లాంఛనంగా ప్రారంభిస్తోన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 7 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు విలువ చేసే ఇంటి స్థలం నా అక్క చెల్లెమ్మలకి ఇక్కడ ఇల్లు కట్టించే కార్యక్రమానికి బీజం కూడా పడుతుంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా.
రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ వార్డు సచివాలయాల్లో ఉచితంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపట్టిన జగనన్న ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 15 లక్షల రిజిస్ట్రేషన్లు పూర్తి చేసింది. వికలాంగులు, అనారోగ్యంతో రాలేని వారికి ఇంటి దగ్గరే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం ఇదే మొదటిసారి. ఈ డీడ్స్ ద్వారా ప్రయోజనాలు 10 ఏళ్ల తర్వాత ఆటోమేటిక్ గా క్రయ విక్రయ దాన వారసత్వ హక్కులతో సహా పూర్తి హక్కులు. ఎప్పుడైనా సర్టిఫైడ్ కాపీ పొందే అవకాశం, అమ్ముకునే సమయంలో ఎన్ఓసి కోసం అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఎలాంటి లింక్ డాక్యుమెంట్లు అవసరం లేకుండానే నేరుగా రిజిస్ట్రేషన్. మరోపక్క ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మల్లేశ్వరపురం, అగ్రహారం, ఎర్రజర్ల, వెంగముక్కలపాలెం గ్రామాల్లో 536.11 ఎకరాల భూసేకరణ చేసి రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ అందజేస్తున్నారు. భూమి కొనుగోలు, జగనన్న టౌన్షిప్ల అభివృద్ధికి 210 కోట్ల రూపాయలు, లేఅవుట్ అభివృద్ధికి 21.33 కోట్ల రూపాయలు కేటాయించింది జగనన్న ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 71,811 ఎకరాల్లో ఇప్పటి వరకు 31.19 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీతో పేదలకు పక్కా గృహాల కల్పనలో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్. ఎంతో కష్టపడతా పిల్లలు చదువుకుంటా పనులు పాటలు చేసుకుంటున్నాము. మాకు సొంత స్థలం కావాలి అనుకున్నా మాకు జగనన్న ఇచ్చారు స్థలం. ఒంగోలు పేదలకు ఎట్లా ఇల్లులు కట్టియాలని పట్టుదలతోటి స్థలాలు తెప్పించారు. ఇప్పుడు పట్టాలు వచ్చినాక సంతోషపడుతున్నాం, సొంత ఇల్లు వస్తుందని. ఇంటి స్థలం ఉచితంగా ఇవ్వడమే కాకుండా ఇంటి నిర్మాణానికి 1.80 లక్షలు, పావలా వడ్డీకి 35,000 బ్యాంకు రుణం, ఉచితంగా ఇసుక, తక్కువ ధరకే నిర్మాణ సామాగ్రి, ఇలా వివిధ రూపాల్లో జగనన్న ప్రభుత్వం చేకూరుస్తున్న లబ్ధి 2.70 లక్షలు. మౌలిక వసతుల కల్పనతో సగటున మరో 1 లక్ష రూపాయల లబ్ధి. ప్రతి పేద అక్క చెల్లెమ్మలకు ప్రాంతాన్ని బట్టి ఇంటి విలువ రూపేణా కనీసం 6 లక్షల నుండి 20 లక్షల వరకు లబ్ధి. రాష్ట్ర వ్యాప్తంగా పేద అక్క చెల్లెమ్మల చేతుల్లో కనీసం 2 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్ల సంపద. ఇది జగనన్న నాయకత్వంలో జరుగుతోన్న గృహ యజ్ఞం. ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే సాధ్యమైన దృశ్య కావ్యం. That was wonderful, AP. Thank you for watching. ఇప్పుడు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. ఒంగోలు ప్రజలు 3 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి మాట ఇచ్చి మాట ప్రకారం మన జగనన్న ఈరోజు పేదలందరికీ పట్టాలు ఇచ్చేదానికి ఒంగోలుకు వచ్చినందుకు ఒంగోలు ప్రజలందరి తరపున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, ఈ పట్టాల కార్యక్రమం 2 సంవత్సరాల క్రితమే జరగాల్సింది. గతంలో ఎర్రజల్ల గ్రామంలో దాదాపు 800 ఎకరాల దాకా గ్రామాల్లో అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే అది ఎక్వైర్ చేసి మొత్తం ఒకే చాటు ఉండేదానికి ప్రజలకి మేము ఏర్పాటు చేస్తే ఈ తెలుగుదేశం వాళ్ళు కోర్టులు వేసి అది మైనింగ్ ల్యాండ్ అని చెప్పేశారు. ఓకే, అది మైనింగ్ ల్యాండ్ అయితే అదే తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ ప్రభుత్వంలో అది మైనింగ్ ఇవ్వడానికి లేదు, అది వేరే దానికి ఉపయోగించాలి ఆ ల్యాండ్ అని చెప్పి కోర్టులో ఎవరు వేశారో అతని చేత అది మైనింగ్ ల్యాండ్కి ఇవ్వాలని చెప్పి సేమ్ పర్సన్ సేమ్ మనిషే వాళ్ళు కోర్టులో వేస్తే సిగ్గుపడాలని కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటా ఉన్నాం. పేదవాళ్ళకి ఇచ్చేదానికి కూడా వాళ్ళు ఇవ్వలేదు. గతంలో ఎప్పుడు కూడా ఒక పట్టా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చారని అడుగుతా ఉన్నాం.
రాజశేఖర రెడ్డి గారి టైంలో 2008లో అప్పుడు దాదాపు 4-5 వేల మందికి నేనే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజశేఖర గారి చేతుల మీదుగా మనం పట్టాలు ఇచ్చి ఇల్లు కాలనీ కూడా కట్టించుకున్నాం. ఆ తర్వాత కొంతమంది పట్టాలు ఇస్తే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి క్యాన్సిల్ చేసి అవి పక్కన పడేసిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈరోజు నేను ఆ రోజు చెప్పాను, నేను పట్టాలు ఇస్తేనే పోటీ చేస్తానని. అది ఎందుకు చెప్పానో తెలుసా? మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన భరోసా. ఏ పరిస్థితుల్లో ఎన్ని ఇబ్బందులున్నా కానీ రైతులకు ఉన్న డబ్బులు ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చిన భరోసాతోటి నేను ధైర్యంగా పట్టాలు ఇవ్వకపోతే పట్టాలు మీకు ఇవ్వలేకపోతే నేను పోటీ చేయనని చెప్పా. అంటే అదే మన జగన్ ఇచ్చిన భరోసా. అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా ఈ సభాంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడ స్థలాల కోసం 231 కోట్లు రిలీజ్ చేశారు మన పట్టాలకి రైతులకు ఇచ్చేదానికి. కానీ మొన్న కూడా మళ్ళా ఈ తెలుగుదేశం వాళ్ళు ఒక అతను కలిసి మళ్ళా కూడా కోట్లు వేశారు, పిల్లు వేశారు. ఆ పిల్లులో ఏం రాశారు? మొన్న ఏం చెప్తున్నాడు అతను? అది పేదవాళ్ళకి ఇవ్వటలేదు అందుకని వేశారు అంటున్నాడు. దాంట్లో నిజంగా పేదవాళ్ళకి వేసి అని రాసుంటే పర్వాలా. ఎమ్మెల్యేకి ఎకరానికి 8 లక్షల రూపాయలు రైతులు ఇచ్చారని మాట్లాడారు. దాదాపు ఇక్కడ రైతులు కూడా ఉన్నారనుకుంటా. ₹1 రైతు దగ్గర తీసుకొని ఉంటే నాకున్న యావదాస్తి రాసి ఇచ్చేస్తా. అంటే నాకు పెద్ద ఆస్తి లేదనుకోండి, అది వేరే విషయం. ఉన్నది కూడా రాసి ఇచ్చేస్తాం. ఒకటే చెప్తా ఉన్నా, ఇన్ని సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో ఎక్కడ పొరపాటు చేయలా. మీ అందరికీ తెలుసు, రాజశేఖర రెడ్డి గారు నాకు నేర్పిన పాఠం ఒకటే, ఎదిగే కుంది ఒదిగి ఉండమన్నారు. అందువల్లే మనం ఏ పైకి వచ్చినా కూడా ఒదిగి ఒంగోలు ప్రజలకి నేను ఒదిగున్నాను, ఈ ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా ఒదిగున్నాను. కాబట్టి ఈరోజు నా మీద ఆప్యాయత చూపిస్తున్నానని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాకుండా మన ముఖ్యమంత్రి గారు దీనికి సంబంధించి మొత్తం కూడా ఇళ్ల పట్టాలతో పాటు అందరికి కూడా ఇల్లు కూడా శాంక్షన్ చేశారు. దాదాపు 1100 కోట్లు మరి ఇల్లు కట్టేదానికి ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసేదానికి మీరందరూ కూడా చప్పట్లతోటి మరి అశ్వత్థారాలు చేసుకుంటా ఉన్నా. నిన్న ఒక ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు, అంతా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఇచ్చారని. సిగ్గుపడాలా? మా ఇంట్లో పని మనిషికి పట్టా ఇప్పించేదానికి కూడా నేను రికమెండ్ చేయలా. నిన్ను అడిగారు మా పని మనిషి, సార్ మీరు ఎమ్మెల్యేగా ఉండి మాకు పట్టాలు ఇవ్వలేదంటే, నీకు ఇల్లు ఉంది కదా నీకు ఇవ్వరు అని చెప్పిన. పేదవాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకే ఇచ్చేదానికి చేసాం తప్ప వేరే వాళ్ళకు అదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. దాదాపు 16,000 మందికి ఈ ఇచ్చిన పట్టాల్లో 16,000 మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు. అవునా కాదా చెప్పండి? 16,000 మంది పేదవాళ్ళు డ్వాక్రా మహిళలు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా పేదవాళ్ళే. పేదవాళ్ళకి ఇల్లు ఉన్న వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకా 3-4 వేల మందికి భరోసా పత్రం ఇచ్చి మీకు ఇవ్వని పరిస్థితి ఉండింది. ఇప్పుడే ముఖ్యమంత్రి గారితో మాట్లాడాం. తప్పకుండా వాళ్ళకి కొంతమంది రేషన్ కార్డులు లేవు, అందువల్ల పోయినాయి. కొన్ని ఇబ్బందుల వల్ల పోయినాయి. మరి ఇప్పుడు కలెక్టర్ గారికి చెప్పారు ముఖ్యమంత్రి గారు, ఎవరైతే అర్హులు ఉన్నారో ఎవరైతే రేషన్ కార్డు ఉన్నారో రేషన్ కార్డు కూడా ఇచ్చి పట్టాలు ఇమ్మని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం.
భరోసా పత్రం ఇచ్చిన వాళ్ళకి అందరికి కూడా ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇప్పుడే మా మేడం గారు శ్రీలక్ష్మి గారు చెప్పారు ముఖ్యమంత్రి గారికి, ఇక్కడ వాటర్ సప్లై కోసం అన్ని కలిపి 240 కోట్ల రూపాయలు ఈ లేఅవుట్కి 240 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు వాటర్ సప్లై అని కూడా ఈ సభాగా తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాదు పోయినసారి ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు 339 కోట్లతోటి డ్రింకింగ్ వాటర్ డైలీ ఇచ్చేదానికి ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం శాంక్షన్ చేసి టెండర్స్ అయిపోయి ఈరోజు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకా 6-7 నెలల్లో ఒంగోలు పట్టణానికి ప్రతిరోజు మంచినిచ్చే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మీరందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నాం, రేపు ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి మనం జిల్లా తరపున అందరం కూడా కానుకగా ప్రకాశం జిల్లా పోయినసారి 8 నియోజకవర్గాలు గెలిచాం. ఈసారి 8 నియోజకవర్గాలు కాదు, కనీసం 10 నియోజకవర్గాలతో గెలిచి మీకు కానుకగా ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. తర్వాత లబ్ధిదారుల ముఖాముఖి. ప్రియమైన మా జగనన్నకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు లలిత మౌనిక. నేను ఎస్టీ కాలనీ నుంచి వస్తున్నాను. మాది 16వ డివిజన్. అన్న, నేను నిరుపేదరాలనన్న. నాలాంటి ఎంతోమంది పేదవారికి సొంత ఇంటి కళ అనేది అసాధ్యమైన పని అన్న. అది కలగానే మిగిలిపోతుందన్న. కానీ ఈ రోజున ఆ కళ మీ వల్ల నిజమైందన్న. అందుకు మీకు ధన్యవాదాలన్నా. అన్న, మాలాంటి నిరుపేదలందరికీ అన్న ఈ రోజున మేము లక్షాధికారులమయ్యామన్నా. అన్న, అది కేవలం మీ వల్ల మాత్రమే సాధ్యమైందన్న. అందుకని మీకు నా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానన్న. అన్న, ఈ రోజున మేము ఎంతో నా జన్మ ధన్యమైపోయిందన్న. మిమ్మల్ని చూసింది టీవీల్లోనూ ఎక్కడో చూశాను కానన్న, ఈరోజు ప్రత్యక్షంగా ఈ స్టేజ్ మీద మిమ్మల్ని చూస్తున్నందుకు నా ఆనందం నేను చెప్పుకోలేకపోతున్నానన్న. అన్న, ఈ రోజున నేను గడప గడపకి ప్రోగ్రాం వచ్చినప్పుడన్నా మా వాసన్న గారు మీకు ఏమేమి సహాయం కావాలమ్మా అని మమ్మల్ని అడిగినప్పుడు, అన్న మాకు సొంత ఇల్లు అనేది లేదన్నా, నా కళ అదేనన్నా అని మేము చెప్పినప్పుడు భరోసా పత్రం ఇచ్చి, అమ్మ మీకు ఖచ్చితంగా ఇంటి స్థలం వస్తుంది అని మాకు భరోసా ఇచ్చారన్న. ఆ భరోసా పత్రాన్ని పైసా ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ చేయించి మరి మాకు ఇచ్చారన్నా మీరు. అందుకు మేము ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలమన్నా. మా నిరుపేదలందరి పాలిట దేవుడన్నా మీరు అన్నా. అదేవిధంగా అన్న, నేను డోక్రా గ్రూప్లో మహిళనన్నా. నాకు డోక్రాలో గత ప్రభుత్వంలో అయితేనన్నా 7 లక్షల నుంచి 10 లక్షల వరకు మాత్రమే రుణాలను తీసుకున్నామన్నా. కానీ మన ప్రభుత్వం వచ్చినాక మీ ఆధ్వర్యంలో మేము 20 లక్షల రూపాయల లోన్ తీసుకున్నానన్నా. అందులో నా వంతుగా 2 లక్షల రూపాయలు నాకు అందాయన్నా. ఆ 2 లక్షల రూపాయలతో అన్నా నేను నాకున్న అప్పులను తీర్చుకొని చిన్నగా బ్యూటీ పార్లర్ని పెట్టుకున్నానన్నా. ఆ బ్యూటీ పార్లర్ వల్ల నాకు నెలకు 6 నుంచి 7 వేల రూపాయల దాకా వస్తుందన్న. ఇప్పుడు నేను నా ఇంట్లో నా కుటుంబ సభ్యులకి సహాయంగా ఉండగలుగుతున్నానన్న. అన్న, మా ఆయన ఆటో డ్రైవర్ అన్న. మా ఆయన మాకు
మా ఆయన ఆటో తోలటం వల్ల వాహన మిత్ర పథకం అందిందన్న. ఆ పథకం ద్వారా మేము లబ్ధి పొందుకొని ఉన్నామన్న. అలాగే అన్న మీరు ప్రవేశపెట్టిన నవరత్నాల ద్వారా అన్న నాకు అమ్మఒడి వచ్చిందన్న. అమ్మఒడి ద్వారా అన్న నా పిల్లలు ఎంతో బాగా చదువుకుంటున్నారన్న. ఏ లోటు లేకుండా స్కూల్కి వెళ్తున్నారన్న. మీరు వాళ్ళకి ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టారన్న. మేమేదైతే మాట్లాడలేమనుకున్నామో అదే ఇంగ్లీష్లో మా పిల్లలు మాట్లాడుతుంటే మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామన్న. ఈ విధంగా అన్న తెలుగులో అయితే పిల్లలకు అర్థం కాదని ఇంగ్లీష్లో కూడా అన్న మా పిల్లలకు అర్థమయ్యే విధమైన విద్యను ప్రవేశపెట్టారన్న. విద్యతో పాటుగా అన్న మీరు మా పిల్లలకి ఆరోగ్యం కోసం మంచి పౌష్టికాహారాన్ని అందిస్తున్నారన్న. మధ్యాహ్న భోజనం ద్వారా అన్న మా పిల్లలకి చిక్కీలు అన్న, అదేవిధంగా ఉడకబెట్టిన గుడ్డన్న, రాగి జావన్న, చెప్పుకుంటూ పోట ఒకటా రెండా అన్న. మీరు చేసిన మేలులు మా పేదవాళ్ళ కష్టాలను మీరు తీర్చారన్న. మీరు మా దేవుడు అన్న. ఈ రోజున నేను ఈ ఇంటి నివేశ స్థలం కోసం ఎన్నోసార్లు ఎంతోమందికి దరఖాస్తులు పెట్టుకున్నానన్నా, కానీ నాకు ఎక్కడా రాలేదన్నా. ఇప్పుడన్నా నాకు ఈ నివేశ స్థలం వచ్చిందన్నా. అది మీ దయ వల్లనే వచ్చిందన్నా. అన్న నేను 4 లక్షల రూపాయలు విలువ చేసే ఈ పట్టాను రిజిస్ట్రేషన్ చేసి మరి నాకు అందించారన్నా. అంతేకాకుండా ఆ స్థలంలో నేను ఇల్లు కట్టుకోవడానికి 2,30,000 రూపాయలు సహాయం చేశారన్న, ఉచితంగా అన్న. అదేవిధంగా అన్న మరి ఈ రోజున ఇసుకకి ఇటుకకి అలా ఇసుక సిమెంట్ మెటల్ అన్ని వస్తువులు తక్కువ ధరకే 40,000 రూపాయలకే అందేటట్టు చేశారన్న. అన్న నాకు డ్వాక్రా గ్రూప్ ద్వారా ఆసరా 4 సార్లుగా అందిందన్న. 3 సార్లు 0 వడ్డీ రుణం అందిందన్న. అన్న అదేవిధంగా నేను అమ్మఒడి ద్వారా అమ్మఒడి పథకాన్ని పొందానన్న. నా కుటుంబానికి మా ఆయనకు వాహన మిత్ర వచ్చిందన్న. ఇలా నేనొక్కదాన్నే ఇన్ని పథకాలను పొందానన్న. నాలాంటి నిరుపేదలు ఎంతోమంది ఎన్నో పథకాలను పొందారన్న. అలాంటి పథకాలను ప్రవేశించిన మీకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలుగుతామన్నా? అన్నా మీరే మళ్ళీ మాకు సీఎంగా రావాలన్నా. మేము మా మహిళలందరి తరపు నుంచి మిమ్మల్నే మేము సీఎంగా గెలిపించుకుంటామని, మీ ప్రయాణానికి మీరు నడిచేటప్పుడు మేము వెన్నంటే ఉండి మేము మీతో ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నామన్నా. మేము సిద్ధమన్నా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. మరొక లబ్ధిదారుల ముఖాముఖి. ప్రియమైన మా జగనన్నకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానన్నా. అన్నా నా పేరు శివపార్వతి. నేను 33వ డివిజన్లో గత 20 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నానన్నా. నాకు ఈనాటికి సొంత ఇల్లు లేదన్నా. ఈరోజు మన ప్రభుత్వంలో నా సొంత ఇంటి కల నెరవేరిందన్నా మీ ద్వారాగా. నేను ఈరోజు గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో వాసన్న మా ఇంటింటికి తిరిగి మీ సమస్యలు ఏమన్నాయన్నమ్మా అని అడిగారు. నా సమస్యల్లా నా సొంత ఇంటి కలన్నా మీరు గతంలో కూడా ఇస్తామన్నారు, ఈరోజు అందించండి అన్నా అంటే నీకు సంతోషంగా అందిస్తానమ్మా అని చెప్పారు. వాసన్న మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం సొంత ఇంటిని తీసుకొచ్చారు ఒంగోలు పట్టణానికి. అదేవిధంగా ఈరోజు 6 లక్షల రూపాయల స్థలాన్ని నాకు అందించారన్న. మీరు అందించడమే కాకోకుండా 1 రూపాయి ఖర్చు లేకోకుండా మాకు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇల్లు కూడా కట్టిస్తామని భరోసా ఇచ్చారన్న మాకు. అందుకు మరలా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నా. అన్నా నేను డ్వాక్రా గ్రూప్లో సంఘంలో ఉన్నానన్నా. సాయి లక్ష్మీ సుశక్తి సంఘం మాది.
ఆ సంఘంలో నవరత్న పథకాల్లో భాగంగా 4 విడతలుగా నేను వైఎస్ఆర్ ఆసరా లబ్ధి పొంది ఉన్నానన్నా, 0 వడ్డీ లబ్ధి పొందాను. మరలా నాకు ఈ రోజున నేను ఒక ఒంటరి మహిళగా పోరాడుతున్న సమయంలో నాకు ఇంత భరోసానిచ్చారన్న మీరు. భర్త లేరన్న నా దగ్గర, నేను 2 పిల్లల్ని పెట్టుకొని పోషించుకుంటూ ఉంటున్నాను. నాకు ఇంతటి అవకాశాన్ని, ఇంటి స్థలాన్ని ఇచ్చి నాకు సంతోషాన్ని కలిగించారన్నా. ఒంటరి మహిళగా నేను ఈరోజు నెలకి 3,000 రూపాయల పెన్షన్ అందుకుంటున్నానన్నా. నేను పెన్షన్ అందుకుంటూ నాకు సంఘంలో 2 లక్షల రూపాయల రుణాన్ని తీసుకున్నాను. 2 లక్షల రుణం ద్వారా ఒక పిండి మరని ఏర్పాటు చేసుకొని పిండి వేసుకుంటూ నా పిల్లలిద్దరిని పోషించుకుంటూ మరలా తద్వారా వచ్చిన ఆదాయాన్ని పిల్లలతో పోషించుకుంటున్నానన్నా. నాకు 5,000 నుంచి పిండిమర ద్వారా 6,000 రూపాయల ఆదాయం పొందుతున్నానన్నా. నేను చదువుకోవాలన్న నా కోరిక నెరవేరలేదు. నా భర్త నా దగ్గర లేరు. నేను పిల్లల్ని చదివించుకోలేమనేమోనన్నా నిస్పృహతో ఉన్న నాకు మీరు భరోసా ఇచ్చారన్నా. అమ్మఒడి ద్వారా నా పిల్లలకి చదివించుకోగలిగానన్నా. నా బాబు ఆగిపోయిన చదువుని మరలా డిగ్రీ చదువుతూ విద్యా దీవెన, వసతి దీవెన పొందుతున్నారన్నా. ఇదంతా మీ వల్లే సాధ్యమవుతుందన్నా. ఈరోజు నా కుటుంబాన్ని ఇంత సంతోషంగా ఉందంటే అది మీ ద్వారాగేనన్నా. నాకు తల్లిదండ్రులు లేరు, తోడబుట్టిన వాళ్ళు, నా తర్వాత వాళ్ళు నాకు ఆర్థిక సహాయం చేసే స్తోమత కూడా వారికి లేదు. అట్లాగా నాలాంటి ఒంటరి మహిళలందరికీ నేనున్నానమ్మా, నేను విన్నానమ్మా అంటూ ఒక అన్నగా నా కుటుంబానికి ఈరోజు తోడున్నారని నేను సభాముఖంగా తెలుపుతున్నాను. అన్న, ఈరోజు పెన్షన్ ద్వారా అయితేనేమి, నాకు అమ్మఒడి ద్వారాగా అయితేనేమి, విద్యా దీవెన, వసతి దీవెన అయితేనేమి, స్థలం ద్వారా ఒక ఇంటి స్థలం 6 లక్షల రూపాయలు విలువ చేసే ఇంటి స్థలాన్ని పెన్షన్కి 1,00,000 రూపాయలు నేను ఈ 5 సంవత్సరాల కాలంలో 1,00,000 రూపాయల పెన్షన్ అందుకున్నానన్నా. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా 40,000 రూపాయలు నా కుటుంబానికి లబ్ధి చేకూరిందన్నా. నా ఒక్క కుటుంబానికే ఇంత లబ్ధి చేకూరిందంటే నాలాంటి పేద ప్రజల కుటుంబాలకి ఇంకా ఎంత లబ్ధి చేకూర్చారో అదంతా మీ దయతోనే సాధ్యమన్నా, మీకే సాధ్యమన్నా. ఇది నాకు ఇంతటి వేదిక మీద ఈ అవకాశం కల్పించిన జగనన్నకు, మా వాసన్నకు, అందరికీ, పెద్దలందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలమ్మా. తర్వాత నవరత్నాల నవోన్మేషి, అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ పేదలందరికీ ఇల్లు అందిస్తూ సొంతింటి కలను సాకారం చేస్తున్నటువంటి అక్క చెల్లెమ్మలందరి జీవితాలలో వెలుగులు నింపుతున్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తమ అమూల్య సందేశం అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. మనసు నిండా మమకారంతో ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ఆప్యాయతలు, ఇంతటి ప్రేమానురాగాలు చూపిస్తా ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, మీ అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకంగా
రెండు చేతులు జోడించి పేరు పేరున ఒకవైపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరోవైపున అభినందనలు కూడా తెలియచేస్తా ఉన్నాను. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో ఈరోజు పేదలందరికీ కూడా మంచి చేసే మరో మంచి కార్యక్రమం ఇవాళ ఇక్కడ నుంచి జరుగుతూ ఉంది. ఏకంగా 31 లక్షల పేదలకు ఇళ్ల పట్టాలను పొజిషన్ సర్టిఫికెట్ల రూపేణా అయితేనేమి, అన్డివైడెడ్ షేర్ ఫ్లాట్ల రూపేణా ఇచ్చే కార్యక్రమం అయితేనేమి, డి పట్టాల రూపేణా ఇచ్చే కార్యక్రమం అయితేనేమి, దేశ చరిత్రలో తొలిసారిగా ఈ రకంగా 31 లక్షల పేదలకు మంచి జరిగిస్తూ ఈరోజు ఆ పేదలకు, ఆ అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన డి పట్టాలను సైతం రిజిస్ట్రేషన్ చేసి ఆ అక్క చెల్లెమ్మల చేతుల్లో పెడతా ఉండే మరో మంచి కార్యక్రమం ఈరోజు ఒంగోలు నుంచి ఇక్కడే జరుగుతూ ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయం కానివ్వండి, వారికి శాశ్వతంగా మేలు చేసే అడుగులు వేసే విషయంలో కానివ్వండి, ఇళ్ల నిర్మాణం విషయంలో కానివ్వండి, గత ప్రభుత్వానికి మనందరి ప్రభుత్వానికి మధ్య తేడా ఎంతుందో ఒకసారి గమనించమని చెప్పి మీ అందరితోనూ కూడా కోరుకుంటూ మీ అందరి సమక్షంలో కొన్ని విషయాలు మీ అందరి ముందు ఉంచదలుచుకున్నాను. ఈరోజు మనం చేసే ప్రతి పని, ఈ 58 నెలల కాలంలో వేసిన ప్రతి అడుగు పేదల జీవితాలు మారాలి, వారి బ్రతుకులు మారాలి, ఆ పేద పిల్లలు ఎదగాలి, ఎదిగి భవిష్యత్తులో పేదరికం నుంచి బయటకు వచ్చే పరిస్థితి రావాలి అని ప్రతి అడుగు పడింది. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు మరో న్యాయం ఉండటానికి వీల్లేదని పేదలకిచ్చే ఇళ్ల పట్టాలను కూడా రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులకు కానీ, లేకపోతే ఎప్పుడైనా ఎమ్మెల్యేలకు ఇచ్చే పట్టాలు కానీ, లేకపోతే ఇతర ప్రముఖులకు ఇచ్చే వాళ్లకు పట్టాలు ఇచ్చినప్పుడు వాళ్ళకు ఏ నిబంధనలు అయితే వర్తిస్తాయో, ఏ నిబంధనలు అయితే వాళ్లకు పెడతామో అవే, అటువంటి నిబంధనలే, అటువంటి రిజిస్ట్రేషన్ ఇచ్చి కన్వేయన్స్ డీడ్ ఇచ్చే కార్యక్రమమే మన పేదలందరికీ కూడా జరగాలి అని చెప్పి మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా పేదలకు ఇచ్చే ఇళ్ల పట్టాలను డి పట్టాలుగా కాకుండా ఏకంగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే కార్యక్రమం జరుగుతా ఉంది ఇవాళ ఇక్కడ నుంచి. రాష్ట్రంలో ప్రజలకు 2 రకాల నిబంధనలు ఉండటం నిజంగా నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది. నాకు మొట్టమొదట తెలియదు, తెలుసుకున్నప్పుడు నాకే ఆశ్చర్యం అనిపించింది. ఏ రాష్ట్రానికైనా కూడా ఈ రకంగా 2 రకాల నిబంధనలు ఉండడం, పేదలకు ఒక రకమైన నిబంధనలు, పెద్దలకు ఇంకొక రకమైన నిబంధనలు ఉండడం ఏ రాష్ట్రానికైనా కూడా మంచిది కాదు. 77 ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా మన రాష్ట్రంలో ఈ రకంగా 2 రకాల విధానాలు ఉండటం మీద తిరుగుబాటు చేస్తూ మనందరి ప్రభుత్వం పరిపాలనా సంస్కరణలను తీసుకువచ్చింది. ఒక్క ఇళ్ల పట్టాల విషయం ఒకటే కాదు, ఈ 58 నెలల మన ప్రయాణంలో ప్రతి అడుగు కూడా ఒక విప్లవాత్మక సంస్కరణను తీసుకొచ్చే దిశగా అడుగులు పడ్డాయి అని చెప్పడానికి మీ బిడ్డగా
సంతోషపడతా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడానికి గర్వపడతా ఉన్నా. గ్రామానికి గ్రామ ప్రజలకు పట్టణ ప్రజలకు అందించే పౌర సేవల విషయంలో అయితేనేమి, ఇంటింటికి తలుపు తట్టి అందించే సేవల విషయంలో అయితేనేమి, అన్నింటిలోనూ కూడా విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి మనందరి ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది అని చెప్తా ఉన్నాను. ఈ విప్లవాలకు మూలం పేదలకు న్యాయం, పెద్దవారికి ఒక న్యాయం అన్న విధానాన్ని ప్రతి అడుగులోనూ కూడా మార్చేసేయాలి అని తాపత్రయంతో పడిన అడుగులు. పేద పిల్లలకు గవర్నమెంట్ బడి, ఆ గవర్నమెంట్ బడిలో తెలుగు మీడియం మాత్రమే. అదే డబ్బులున్న వారికి వారి పిల్లలకు ప్రైవేట్ బడులు, ఆ ప్రైవేట్ బడులలో ఇంగ్లీష్ మీడియం. కేవలం ఇద్దరి మధ్య తేడా డబ్బులుండడం మాత్రమే. ఇది మనందరి ప్రభుత్వం అధికారం రాకముందు ఉన్న పరిస్థితి. ఇప్పుడు పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం, అది కూడా మన గవర్నమెంట్ బడులలోనే. కార్పొరేట్ బడులకు పోటీగా మన గవర్నమెంట్ బడులలో నాడు నేడు సమూల మార్పులు చోటు చేసుకుంటా ఉన్నాయి. గవర్నమెంట్ బడులలో పిల్లలకి ఇచ్చే టెక్స్ట్ బుక్లు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, సులభంగా అర్థం కావడానికి ఒక పేజీ తెలుగు, మరో పేజీ ఇంగ్లీష్. మొట్టమొదటిసారిగా పిల్లలు చదువుకుంటున్న చదువుల్లో బైజూస్ కంటెంట్ను తీసుకురావడం జరిగింది అనుసంధానం చేస్తూ. మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులలో పిల్లలకు 8వ తరగతి రాగానే పిల్లల చేతుల్లో ట్యాబ్స్ పెట్టి ప్రైవేటు కార్పొరేట్ బడుల కన్నా కూడా ఇంకా గొప్ప స్థాయిలో మన గవర్నమెంట్ బడి పిల్లలకు ట్యాబులు ఇచ్చి ఈరోజు నడిపిస్తా ఉన్నాం. పేద పిల్లలు వెళ్ళే గవర్నమెంట్ బడులు మారాయి. ఆ గవర్నమెంట్ బడులలో 6వ తరగతి నుంచి ఈరోజు ప్రతి క్లాస్ రూమ్లో కూడా డిజిటల్ బోధన, ప్రతి క్లాస్ రూమ్లోనూ IFP ప్యానెల్స్. ఈరోజు ఆ గవర్నమెంట్ బడులకు వెళ్ళే ఆ పిల్లలు, ఆ పేద పిల్లలు కాన్వెంట్ డ్రెస్సు, షూసు, చిక్కటి చిరునవ్వులతో పిల్లలు కనిపిస్తారు. గవర్నమెంట్ బడులు CBS, ఇంగ్లీష్ మీడియంతో మొదలు CBS దాకా, CBS నుంచి ఈరోజు కార్పొరేట్ బడులు కూడా పోటీ పడడానికి కష్టపడే విధంగా IB దాకా గవర్నమెంట్ బడులను తీసుకొని పోతా ఉన్నాం. అదే పెద్ద చదువులు చదివే పిల్లలకు 100% పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తూ విద్యా దీవెన వసతి దీవెనతో మొదలు కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్, MIT, హార్వర్డ్ లాంటి విశ్వవిద్యాలయాలలో ఉచితంగా ఆన్లైన్లో కోర్సులు చదువుకునేందుకు కూడా మనందరి ప్రభుత్వమే మన కాలేజీ పిల్లలకు మనం ఏర్పాటు చేశాము అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను, బుర్రకు పదును పెట్టమని అడుగుతా ఉన్నాను. ఇది డబ్బు లేని వారి పిల్లలకు, డబ్బున్న వారి పిల్లలకి మధ్య చదువుల పరంగా అంతరాన్ని చెరిపేయటము అంటే ఇది అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా.
ఇది ఆ పేద పిల్లల్ని ప్రపంచంలోకి చెయ్యి పట్టుకొని తీసుకు వెళ్ళటము అని అంటే ఇది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. అలాగే వైద్య ఆరోగ్య రంగాన్ని తీసుకోండి. ఈరోజు ధనికులకు మాత్రమే అందుబాటులో ఉండే కార్పొరేట్ వైద్యం. మనం రాకముందు వరకు ధనికులకు ఒక మాదిరి, పేదలకు మరో మాదిరి. ధనికులకు మాత్రమే మనం రాకముందు వరకు కూడా అందుబాటులో ఉండే కార్పొరేట్ వైద్యం పేదలకు కూడా అందుబాటులోకి వచ్చింది. ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్స్ను ఇంతకుముందు 1000కి మాత్రమే పరిమితం చేసిన పరిస్థితి నుంచి ఏకంగా ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ను 3300 ప్రొసీజర్స్కు తీసుకుపోయిన పరిస్థితులు మనం వచ్చిన తర్వాతే జరిగింది. ఏకంగా 25 లక్షల వరకు వైద్య సేవలన్నీ కూడా, ప్రొసీజర్స్ అన్నీ కూడా ఉచితంగా ఆరోగ్యశ్రీలోకి పరిధిలోకి వచ్చింది కూడా మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాతే. ఆరోగ్యశ్రీయే కాదు, ఆ పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్కు వెళ్ళడమే కాకుండా డాక్టర్లు ఆపరేషన్ చేసిన తర్వాత ఆ పేదవాడు రెస్ట్ తీసుకోవాలనంటే ఆ పేదవాడికి ఆ రెస్ట్ తీసుకునే పీరియడ్లో కూడా నెలకు 5,000 రూపాయలు చేతిలో పెడుతూ ఆరోగ్య ఆసరా కూడా వచ్చింది కూడా మీ బిడ్డ ప్రభుత్వంలోనే. ఈరోజు పేదల పట్ల ఆరోగ్యపరంగా చూపుతా ఉన్న శ్రద్ధ మారిపోయింది. ఈరోజు ఆ పేదలు ఉండే ఇంటి వద్దనే వైద్య సేవలు అందించే విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టర్ పేదల ఇళ్లల్లో జల్లెడ పడుతూ ఆ పేదలకు ఏ రకమైన ఆరోగ్య సమస్య ఉన్నా కూడా ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమంతో జల్లెడ పడుతూ ఆ పేదవాడికి ఉచితంగా వైద్యం చేయించడం, మందులు ఇవ్వడం, ఇవన్నీ కూడా పేదల ఇంటి వద్దకు వచ్చి తలుపు తట్టి కొడతా ఉన్నది కూడా ఎప్పుడు అంటే మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. నేను చెప్పే ప్రతి మాట కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇంతకు ముందుకు ఇప్పటికీ మధ్య తేడాను గమనించమని అడుగుతా ఉన్నా. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు మరో న్యాయంగా జరుగుతూ ఉన్నా, డబ్బులున్న వారికి ఇంకొక న్యాయంగా జరుగుతూ ఉన్నా పరిస్థితి వ్యవస్థను గమనించమని అడుగుతా ఉన్నా. ఇది పేదలకు అందే వైద్యం పరంగా అంతరాలను చెరిపేయటము అనంటే ఇది పేదలకు పెద్దలకు ఒకే రకమైన వైద్యం అందించడము అనంటే, పేదలకు డబ్బులున్న వారికి ఒకే రకమైన వైద్యం అందించడము అనంటే ఇది పేదింటి అక్క చెల్లెమ్మల సాధికారత కోసం, పేదింటి అక్క చెల్లెమ్మల సాధికారత కోసం ఆ అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉండాలి. ఆ అక్క చెల్లెమ్మలకు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు. ఆ అక్క చెల్లెమ్మలు తమ పిల్లలను బాగా పెంచగలగాలి. ఇబ్బందులు అక్క చెల్లెమ్మలకు రాకూడదు అని ఆ పేదింటి అక్క చెల్లెమ్మల సాధికారత కోసం ఒక వైఎస్ఆర్ ఆసరా, ఒక 0 వడ్డీ, ఒక చేయూత, ఒక అమ్మఒడి, ఒక ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం, ఆ అక్క చెల్లెమ్మలకు భద్రత ఉండాలని ప్రతి ఫోన్లోనూ ఓ దిశ యాప్, ఆ గ్రామాల్లో ఆ అక్క చెల్లెమ్మలకు భద్రత మరింతగా ఉండాలి అని ఆ సచివాలయంలోనే ఓ మహిళా పోలీస్. ఇవన్నీ కూడా నా అక్క చెల్లెమ్మలకు ఆర్థిక సాధికారత, భద్రత రెండూ కూడా ఇవాళ అందిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా గతంలో లేవు.
ఇవన్నీ కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వచ్చాయి అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ పథకాల ఫలితంగానే అక్క చెల్లెమ్మల ఆర్థిక సాధికారత పెరిగింది. ఆ అక్క చెల్లెమ్మల ఆర్థిక సాధికారత పెరిగి అంతరాలు తగ్గుతున్నాయి అని చెప్పి నేను చెప్పడమే కాదు, నిన్ననే వచ్చిన జాతీయ గణాంకాలు కూడా ఇదే నిరూపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మన కళ్ళ ఎదురునే కనిపిస్తూ ఉన్నాయి. ఇది అక్క చెల్లెమ్మల మధ్య ఆర్థిక అంతరాలను చెరిపేయటము అనంటే ఇది. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ వర్గాలకు, నా నిరుపేదలకు గడిచిన ఈ 57-58 నెలల్లో అందించిన డీబీటీ అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్షకు చోటు లేదు. ఏకంగా 2,55,000 కోట్ల రూపాయలు, 10 రూపాయలు కాదు, 20 రూపాయలు కాదు, ₹1,00,000 కాదు, 10 లక్షలు కాదు, ఏకంగా 2,55,000 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఇంటింటికి అందించిన ఈ డబ్బులో 75% పైచిలకు ఈ పేద సామాజిక వర్గాలకి నా 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 నేను పిలుచుకునే ఈ పేద సామాజిక వర్గాలకి ఏకంగా 75% పైగా అందించగలిగాం. ఆ సామాజిక వర్గాలన్నింటికీ కూడా గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా, గతంలో అందని నామినేటెడ్ పదవుల్ని, ఇంతకుముందు గతంలో ఎప్పుడైనా కూడా నామినేటెడ్ పదవులు ఎక్కడికైనా వచ్చినాయి అనంటే ఆలయాల్లో బోర్డు చైర్మన్లు కానీ, మార్కెట్ కమిటీలలో ఉన్న చైర్మన్ పదవులు కానీ, మేయర్ పదవులు కానీ, మున్సిపల్ చైర్మన్ల పదవులు కానీ, జెడ్పీ చైర్మన్ల పదవులు కానీ, డెప్యూటీ సీఎంల పదవులైనా కానీ, స్పీకర్ పదవులైనా కూడా, కౌన్సిల్ చైర్మన్ పదవులైనా కూడా, ఇటువంటివన్నీ కూడా గతంలో రావాలి అని అంటే నామినేటెడ్ పదవులు ఎక్కడైనా కూడా ఇయ్యాలి అని అంటే ఇటువంటి పదవులు కానీ, ఈ నామినేటెడ్ పదవులు కానీ ఇవేవైనా కూడా రావాలి అని అంటే కేవలం పెత్తందారుల మనుషులు మాత్రమే అనుభవించిన ఈ నామినేటెడ్ పదవుల్ని ఏకంగా చట్టం చేసి మరి 50% పేదల చేతుల్లో పెట్టింది కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇది సామాజిక అంతరాలను చెరిపేయటము అంటే ఇది సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారత అంటే ఇది. ఇప్పుడు ఇచ్చే ఇళ్ల పట్టాల విషయంలో కూడా నేను ఆ రోజున అధికారులందరినీ కూడా ఒకటి అడిగాను. మీకు ఎమ్మెల్యేలకు అంటే మీకు అంటే ఐఏఎస్ అధికారులకు, మీకు ఎమ్మెల్యేలకు, ఇతర ప్రముఖులకు గవర్నమెంట్ ఇచ్చే పట్టాలు ఎలా ఇస్తోంది అని అడిగాను. దానికి వేరే పద్ధతి ఉంది అని చెప్పారు. అప్పుడు నేను ఒకటే ఆదేశాలు ఇచ్చా, ప్రముఖులకు ఇచ్చే విధానంలోనే అవే పూర్తి హక్కులతోనే మన రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదకు
ఇంటి పట్టాలు ఇవ్వాలి అని ఆదేశాలు ఇవ్వడమే కాకుండా దాన్ని చట్టంగా కూడా ఆమోదించి చట్టంలో కూడా మార్పులు చేసి ఈ రోజున నా పేద కుటుంబాలన్నింటికీ కూడా అవే పూర్తి హక్కులతో ఈరోజు పట్టాలన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసి కన్వేయన్స్ డీడ్ నా అక్క చెల్లెమ్మల చేతుల్లో పెడతా ఉన్నాము. ఈరోజు జరుగుతూ ఉంది. ఇది మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే అని కూడా చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. పేదల ఆంధ్రప్రదేశ్ వేరు, డబ్బులున్న వారి ఆంధ్రప్రదేశ్ వేరు అన్న భావాలను తుడిచివేసేందుకు, అన్న భావాన్ని పూర్తిగా తుడిచివేసేందుకు పేదలకో న్యాయం, డబ్బులున్న వారికో న్యాయం అన్న విధానాలను రద్దు చేసేందుకు మనందరి పేదల ప్రభుత్వంగా ఇలా ప్రతి అంశంలోనూ అడుగులు ముందుకే పడ్డాయి. అందులో భాగంగానే ఈరోజు ఈ ఒంగోలు నుంచి ప్రారంభిస్తా ఉన్న ఈ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తా ఉన్న ఈ పట్టాలు, ఈ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తా ఉన్న ఈ పట్టాల వల్ల జరిగే మార్పేమిటో తెలుసా? నా అక్క చెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్ చేసి ఈ పట్టాలు ఇస్తా ఉన్నాం. ఈ రిజిస్ట్రేషన్ చేసి అక్క చెల్లెమ్మలకి ఇచ్చే పట్టాల వల్ల జరిగే మార్పేమిటి అని అంటే, డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది కాబట్టి ఆ అక్క చెల్లెమ్మలకి ఇచ్చే పట్టాలు రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది కాబట్టి ఆ ఆస్తి మీద ఆ అక్క చెల్లెమ్మలకు ఉన్న హక్కులు భద్రంగా ఉంటాయి. ఇక దొంగ సర్టిఫికెట్లు సృష్టించే వీలుండదు. ఎప్పుడు పడితే అప్పుడు క్యాన్సిల్ చేసే కార్యక్రమము చేయలేరు. మీ సమీపంలో ఉన్న 15,000 గ్రామ వార్డు సచివాలయాలకి వచ్చిన ఆ సబ్ రిజిస్ట్రార్ సేవల ద్వారా అక్కడే గ్రామ వార్డు సచివాలయాల్లోనే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ ఆస్తికి సంబంధించిన సర్టిఫైడ్ కాగితాలు అంటే సర్టిఫైడ్ కాపీలు ఎన్నిసార్లు అయినా పొందవచ్చు. అందులో హక్కుదారు మీరే అన్నది శాశ్వతంగా భద్రంగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో శాశ్వతంగా ఉంటుంది. మన సచివాలయాలలో పూర్తిగా ఎప్పుడు పడితే అప్పుడు ఎవరు పడితే వాడు మీ పట్టాలను క్యాన్సిల్ చేసే కార్యక్రమాలు, లాక్కునే కార్యక్రమాలు, మీకు లేవు అని చెప్పే కార్యక్రమాలు, వీటికి అన్నిటికీ కూడా చెక్. సరిహద్దులన్నీ కూడా పూర్తిగా నిర్ణయించి సరిహద్దు రాళ్ళు పాతి మీ స్థలం ఇది అని చెప్పి హక్కుదారులైన అక్క చెల్లెమ్మలకు ఆ స్థలంలో నిలబెట్టి ఆ స్థలంలో అక్క చెల్లెమ్మలకు ఫోటో తీసి జియో ట్యాగింగ్ చేసి ఆ అక్క చెల్లెమ్మలకు ఆ పట్టాలు ఇస్తా ఉన్నాము. కాబట్టి ఇక ఎవ్వరూ కూడా ఆ ఇళ్ల పట్టాలను కబ్జా అనే కార్యక్రమం ఎవరు కూడా చేయలేరు. పది సంవత్సరాలు కాగానే ఇవాళ ఇచ్చే అక్క చెల్లెమ్మలకి ఇచ్చే ఈ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తా ఉన్న ఈ పట్టాలు 10 సంవత్సరాలు కాగానే ఆటోమేటిక్గా అక్క చెల్లెమ్మలకు అమ్ముకునేందుకు, ఎవరికైనా వారసత్వంగా ఇచ్చేందుకు, లేకపోతే గిఫ్ట్గా అక్క చెల్లెమ్మలు ఎవరికైనా ఇచ్చేందుకు పట్టా భూములు ఉన్న వారికి సమంగా మిగతా హక్కులన్నీ కూడా ఈ పట్టాలు పొందిన పేదలకు కూడా అవే హక్కులే లభిస్తాయి. 10 సంవత్సరాల తర్వాత ఏ తేదీ నుంచి సర్వ హక్కులు లభిస్తాయో తేదీతో సహా స్పష్టంగా కూడా మీకు ఇచ్చే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో పేర్కొనుంది. డి పట్టా భూమిని రిజిస్ట్రేషన్ భూమిగా మార్చేందుకు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎన్ఓసి కావాలి అని చెప్పి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఆటోమేటికలీ ఇవన్నీ కూడా జరిగిపోతాయి. అంతేకాదు
రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మీ చేతుల్లో ఉంది కాబట్టి బ్యాంకు రుణాలు కూడా ఎవరికి కావాలన్నా కూడా సులభంగా తక్కువ వడ్డీకే ఆ అక్క చెల్లెమ్మలకి ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇవన్నీ నేను ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా ఎందుకు నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను అని అంటే దానికి కారణం ఏమిటి అని అంటే, ఇంతగా నా అక్క చెల్లెమ్మల గురించి, ఇంతగా నా ఆ పేదల గురించి, వారికి ఇచ్చే స్థలాల గురించి, వారికి దక్కాల్సిన హక్కుల గురించి, వారికి ఇచ్చే ఆస్తుల గురించి, ఇంటి స్థలాలు, ఇళ్ళ నిర్మాణం ద్వారా వారికి దక్కాల్సిన ఆత్మ గౌరవం గురించి ఇంతగా ఆలోచన చేస్తూ ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఎక్కడైనా చూశారా అని అడుగుతా ఉన్నాను. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కారణం ఏమిటి అని అంటే, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక మంచి అన్నగా, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక మంచి తమ్ముడిగా ఈరోజు ఈ ముఖ్యమంత్రి స్థానంలో వాళ్ళ బిడ్డ ఉన్నాడు కాబట్టే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అన్నది ప్రతి అక్క చెల్లెమ్మ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఇంతగా గ్రామ స్వరాజ్యానికి, ఇంతగా పేదల స్వరాజ్యానికి అర్థం చెబుతున్న ప్రభుత్వం కూడా మన ప్రభుత్వం మాత్రమే అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాల విషయంలో ఎన్నికల మేనిఫెస్టోలో మనం ఏం చెప్పామో తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాం. ఇచ్చిన మాట నిలబెట్టుకునే క్రమంలో మన ప్రతిపక్షం సృష్టించిన అవరోధాలన్నీ కూడా ఒక్కొక్కటి కూడా దాటుకుంటూ దేవుడి దయతో ఈ రోజున అక్క చెల్లెమ్మలకందరికీ కూడా మంచి చేసే దిశగా వేగంగా అడుగులు వేయగలుగుతా ఉన్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే 2019లోనే అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి చర్యలు ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా 71,811 ఎకరాలను భూమిని సేకరించి గుర్తించి పంపిణీ చేయడం జరిగింది. ప్రైవేట్ లేఅవుట్లకు దీటుగా ఇల్లు కాదు, ఊర్లు నిర్మించే సంకల్పంతో ఏకంగా 17,005 లేఅవుట్లను ఆ పేదల ఇళ్ల స్థలాలకు అన్ని క్లియరెన్సులు తీసుకొచ్చి అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు, మంచినీటి సదుపాయాలు, పార్కులు, కామన్ ఏరియాలు సహా ఇతర సదుపాయాలతో 32,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తూ అడుగులు కూడా వేగంగా పడతా ఉన్నాయి. ఇలా ఇచ్చిన స్థలాలలో 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు ఇప్పటికే ప్రారంభించడం, ఇప్పటికే 8,90,000 ఇళ్ళు అందులో పూర్తి చేయడం, మిగతా ఇళ్ళు కూడా వివిధ దశల్లో వేగంగా కూడా అడుగులు పడతా ఉన్నాయి, సాగుతా ఉన్నాయి. లేఅవుట్లు చేసిన ఈ ఇంటి స్థలాల విలువ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ తీసుకున్నా కూడా లేఅవుట్లు చేసిన ఈ ఇంటి స్థలాల విలువ ఆయా ప్రాంతాలను బట్టి 2.5 లక్షల నుంచి 15 లక్షల దాకా లేఅవుట్లు చేసి ఇస్తా ఉన్న ఆ అక్క చెల్లెమ్మల ఇంటి స్థలం విలువ ఆయా ప్రాంతాన్ని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఇక్కడే ఇదే ఒంగోలులో ఇక్కడే ఇస్తా ఉన్న ఈ లేఅవుట్లలో, ఈ 2 లేఅవుట్లలో, ఇక్కడే ఇస్తా ఉన్న ఈ 2 లేఅవుట్లలో కాసేపటి కిందట అడిగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న లేఅవుట్లు ఎంతున్నాయి రేట్లు అని. ఇక్కడ ఈ అక్క చెల్లెమ్మలకి ఇచ్చే ఈ ఇంటి స్థలం విలువ గజం 10,000 పైచిలుకే అన్నారు అధికారులు. ఈ అక్క చెల్లెమ్మలకి ఇచ్చే ఇంటి స్థలం విలువ అక్షరాల 6 లక్షల పైపాటే అని చెప్పి అంటా ఉన్నారు. ఈరోజు ఈ 2 లేఅవుట్లలో ఇచ్చే
అక్క చెల్లెమ్మలకి ఇచ్చే ఉట్టి స్థలం విలువే 6 లక్షల రూపాయలైతే ఇందులో రేపొద్దున 2,70,000 రూపాయలు ఖర్చు చేసి ఇల్లు కట్టించి ఆ తర్వాత దీంట్లో రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు, నీళ్లు ఇటువంటి సదుపాయాలన్నీ కల్పించడం కోసం మరో 1,00,000 రూపాయలు ఖర్చు చేస్తూ ఈ ఇల్లు పూర్తయ్యేసరికి నా ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలోనూ ఈ ఒంగోలులో ఈ ఇంటి విలువ అక్షరాల 10 లక్షలు పైమాటే అని చెప్పి కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను, గర్వపడతా ఉన్నాను. ఆ అక్క చెల్లెమ్మలను లక్షాధికారి కాదు, మిలియనియర్లుగా చేస్తా ఉన్నాం. మిలియనియర్లు అంటే 10 లక్షలాధికారులుగా జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల ఇళ్ల స్థలాలలో ఇళ్ల నిర్మాణాన్ని కూడా మనందరి ప్రభుత్వమే వేగంగా అడుగులు వేస్తూ ముందుకు పూర్తి చేస్తూ ఉంది. ఇంతకుముందు నేను చెప్పా, ఒంగోలు గురించి చెప్పా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకున్నా కూడా ఇంటి స్థలం విలువ ప్రాంతాన్ని బట్టి 2.5 లక్షల నుంచి 15 లక్షల దాకా పలుకుతా ఉందని చెప్పి ఈ కడతా ఉన్న ఈ ఇంటి స్థలాల విలువ అక్కడ ఎప్పుడైతే ఇల్లు కూడా పూర్తవుతాయో మరో 2,70,000 పెట్టి ఇల్లు కూడా పూర్తవుతుందో ఆ రోడ్లు, డ్రైనేజీలు, నీళ్లు ఇటువంటి సదుపాయాలతో లేఅవుట్ కూడా ఎప్పుడైతే ఇల్లు పూర్తయ్యేసరికి అది కూడా కొద్దిగా అటు ఇటుగా అవి కూడా వేగంగా అందుకుంటాయో ఏకంగా ప్రతి అక్క చెల్లెమ్మ చేతుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలోనూ పెట్టినట్టు అవుతుంది. ఈ 30 లక్షల అక్క చెల్లెమ్మల చేతుల్లో ఏకంగా 2 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్ల వరకు కేవలం ఈ ఒక్క పథకం ద్వారా నా అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టినట్టు అవుతుంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను, సంతోషపడతా ఉన్నాను. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఈ మాదిరిగా ఇంతకు ముందు ఎప్పుడూ కూడా జరగల. 5 సంవత్సరాలు గత ప్రభుత్వ పాలన కూడా చూశారు. ఎప్పుడైనా కూడా ఇంతగా పేదల గురించి ఆలోచన చేసిన పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా అన్నది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 2020 ఉగాది నాటికే ఈ ఇళ్ల పట్టాలను రిజిస్ట్రేషన్ చేసి నా పేద అక్క చెల్లెమ్మల చేతుల్లోకి ఇవ్వాలని అనుకున్నాం. 2020 ఉగాది నాటికే నా అక్క చెల్లెమ్మల చేతిలో ఇవన్నీ చెయ్యాలనుకుంటే మంచి కోసం యజ్ఞం జరుగుతూ ఉంటే రాక్షసులు అడ్డుకునేవారు అని చెప్పి గతంలో పురాణాలు చదివేటప్పుడు మనం అంతా కూడా విన్నాం. అలాగే మన పేదలకు 2014 నుంచి 2019 వరకు గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గతంలో ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, సీఎంగా ఉన్నప్పుడు ఒక్క పేదవాడికి కనీసం 1 సెంటు స్థలం ఇచ్చిన పాపాన పోలేదు. ఒక పేదవాడికి కనీసం 1 ఇంటి స్థలం ఇచ్చిన పరిస్థితులే లేవు. కానీ మనం ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి అడుగులు ముందుకు వేస్తే వీల్లేదని అక్కస్తూ చంద్రబాబు నాయుడు గారు ఆయన వేయించిన కేసులు ఎన్నో తెలుసా? పేదలకు మీ బిడ్డ ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి, ఇల్లు కట్టడానికి అడుగులు ముందుకు వేస్తే రాక్షసుల్లా అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు ఆయన మనుషులు వేసిన కేసులు ఎన్నో తెలుసా? 1 కాదు, 2 కాదు, ఏకంగా 1191 కేసులు వేశారు ఈ దుర్మార్గులు. 1191 కేసులు వేశారు ఈ దుర్మార్గులు. కేవలం మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మలకు ఇంటి స్థలాలు, ఇంటి పట్టాలు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వకూడదు అని ఎంత దుర్బుద్ధితో 1191 కేసులు వేస్తే ఇవన్నీ చూసినప్పుడు అర్థమయ్యేది ఏమిటో తెలుసా? పేదలకు కావాల్సింది స్థలం, పెత్తందారి బాబు ఇచ్చినది పేదలకు కష్టాలు,
పేదలకు కన్నీరు. బాబు సృష్టించిన ఈ న్యాయపరమైన అడ్డంకులన్నీ కూడా ఒక్కొక్కటి కూడా దాటుకుంటూ ఈరోజు ఒక్క ఒంగోలులోనే ఏకంగా 21,000 పేదలకు 21,000 పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన ఈ అడ్డంకులన్నీ కూడా దాటుకుంటూ ఇదే ఒంగోలు అర్బన్లోనే ఇక్కడే ఇదే ప్రాంతంలోనే నిరుపేదల ఇళ్ల స్థలాల కోసం ఇదే ఎర్రజర్లలో ఇదే ఎర్రజర్ల హిల్స్లో ఇదే ప్రాంతంలో 866 ఎకరాల భూమిని 2020లోనే గుర్తించి 24,000 ప్లాట్లతో లేఅవుట్లు చేసి అభివృద్ధి చేసి అన్నీ సిద్ధం చేయడం జరిగింది. పేదలకు ఇళ్ల పంపిణీ చేయడానికి, ఇంటి స్థలాలు పంపిణీ చేయడానికి. అయితే ఈ గొప్ప కార్యక్రమానికి చంద్రబాబు ఆయన మనుషులు వీరందరూ కూడా కోర్టులో వెళ్ళి కోర్టులో కేసేశారు, అడ్డుకున్నారు. ఇవన్నీ కూడా అధిగమించి ఈరోజు మీ బిడ్డ అడుగులు ముందుకు వేశాడు. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా మీ బిడ్డ ప్రభుత్వం అక్క చెల్లెమ్మలకు ఇంటి స్థలాలు ఇవ్వడానికి అడుగులు ముందుకు వేస్తే ఇప్పుడు కూడా దీన్ని కూడా అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు హైకోర్టులో మళ్ళా కేసేశాడు. దీన్ని కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వీళ్ళ బుద్ధులు ఎలా ఉన్నాయి, వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవాళకి కూడా కోర్టులో చుట్టూ తిరుగుతా ఉన్నాడు. వారు ఎంతకు తెగించిన, ఎంతగా దిగదారిన, ఎలాగైనా కూడా ఇక్కడ నిరుపేదలకు, నా అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్న సంకల్పంతో ఇదే ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే మల్లేశ్వరపురం, ఎన్నగ్రహారం, వెంగముక్కపాలెం, ఎర్రజర్ల గ్రామాలకు చెందిన 342 మంది రైతన్నలు వారి దగ్గర నుంచి 536 ఎకరాల భూమిని సేకరించి ఏకంగా 210 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు చేసి నా అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. ఈరోజు ఈ అక్క చెల్లెమ్మలకు ఇంటి స్థలాలు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు 210 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. మరో 21 కోట్ల రూపాయలు ఈ లేఅవుట్ అభివృద్ధి కోసం ఖర్చు చేస్తూ ఏకంగా 230 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన తర్వాతే మీ బిడ్డని మీ దగ్గరికి వచ్చి మీ చిక్కటి చిరునవ్వుల మధ్య మీ అన్నగా, మీ తమ్ముడుగా మీ అందరితో మమేకమయ్యాడు. ఇదే ఎన్నగ్రహారంలో, మల్లేశ్వరపురంలో 31 బ్లాక్స్ను, వెంగముఖపాలెం, ఎర్రజల్లలో మరో 32 బ్లాక్స్తో జగనన్న మోడల్ టౌన్షిప్స్కు పూర్తిగా మౌలిక వసతులతో అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఇక్కడ ఏర్పాటు చేస్తా ఉన్న ఈ మౌలిక వసతుల కోసం ఏకంగా ఎస్టీపీ ప్లాంట్ అయితేనేమి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అయితేనేమి, వాటర్ సప్లై అయితేనేమి, వీటి కోసం మరో 247 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమమే కాకుండా ఒంగోలు పట్టణానికి, ఒంగోలు ప్రజలకు మంచి జరిగిస్తూ ఏకంగా మరో 334 కోట్ల రూపాయలతో ఒంగోలులో తాగునీటి ఎద్దడిని నివారించే డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కూడా ఈరోజే ఇక్కడే శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఒకవైపున పేదవాడి గురించి, ప్రజల గురించి మనం ఇన్ని అడుగులు వేగంగా వేస్తా ఉంటే, మరోవైపున ఒక ఒంగోలే కాదు, ఏ జిల్లాను చూసినా బాబు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు,
మనం ఇస్తుంటే బాబు అసూయ దాగటం లేదు. ప్రతి జిల్లాలో బాబుది ఇదే దుర్మార్గం. పేదల ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటూ కేసులు వేయించడం ఆయనకు సహజ అలవాటుగా కూడా మారింది. ఇవన్నీ చూస్తే అనిపిస్తుంది, ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు ఇటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూస్తే అనిపిస్తుంది 100 మంది సినిమా విలన్ల దుర్మార్గం కంటే 100 మంది సినిమా విలన్ల దుర్మార్గం కంటే పురాణాలలో మనం కథలుగా విలన్లుగా చెప్పుకునే రాక్షసులందరికంటే కూడా ఒక్క బాబు దుర్మార్గం వీళ్ళందరి విలన్ల కంటే ఎక్కువే అని చెప్పి కూడా ఇటువంటి అన్యాయాలు చేస్తూ ఉన్నప్పుడు చూస్తే అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది ఇంత బాధ అంటే దానికి కారణం ఏమిటి అంటే, చివరికి అమరావతి అని వీళ్ళు చెప్పుకుంటా ఉన్న వీళ్ళు చెప్పుకుంటా ఉన్న రాజధాని, అటువంటి రాజధాని అమరావతి అని చెప్పి వీళ్ళు చెప్పుకుంటా ఉన్న రాజధానిలో చివరికి ఆ అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే అక్కడ ఇవ్వటానికే వీల్లేదని, పేదలకు అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తే డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందట. డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ అంటే ఏమిటో తెలుసా? పేదలకు అమరావతిలో ఇంటి స్థలాలు ఇస్తే కులాల మధ్య సమతౌల్యం దెబ్బతింటుంది అని ఏకంగా నిస్సిగ్గుగా ఈ పెద్ద మనిషి కోర్టుల్లో సైతం కేసులు వేసి కేసుల్లో కూడా వాదించాడు అనంటే, ఇటువంటి వ్యక్తి ఇంత అమానుషంగా కోర్టులో తన లాయర్లను పెట్టి వాదించాడు అనంటే, ఇన్ని దుర్మార్గాలు చేసి కూడా బాబు ప్రజా జీవితంలో జంకు గొంకు లేకుండా ఉండగలుగుతా ఉన్నాడు అనంటే, ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా అనే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం వద్దని వాదించి కూడా, గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం వద్దని వాదించి కూడా ఆ తల్లిదండ్రులంతా కూడా ఈ చంద్రబాబుకు గుణపాఠం చెబుతారు అన్న భయం కూడా లేకుండా చంద్రబాబు రాజకీయాలలో పాపిష్టి జీవితాన్ని కొనసాగించగలుగుతున్నాడు అనంటే, ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటూ చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ కులాలలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని స్టేట్మెంట్ ఇచ్చి, అటువంటి అన్యాయమైన స్టేట్మెంట్ ఇచ్చి కూడా ఎస్సీలంతా తనకు గుణపాఠం చెబుతారన్న భయం కూడా ఈ పెద్ద మనిషికి లేకుండా బాబు రాజకీయాలలో ఇంకా బరి తెగించి ఉండగలుగుతా ఉన్నాడు అనంటే, ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. బీసీల తోకలు కత్తిరిస్తా కబడ్దారని కూడా బాబు ఈ రాష్ట్ర రాజకీయాలలో బీసీలంతా తనకు గుణపాఠం చెబుతారన్న భయం కూడా లేకుండా అలాగే ఉండగలుగుతా ఉన్నాడు అనంటే, ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పేద వర్గాలకు ఇళ్ల నిర్మాణం చేయకపోయినా రైతులకు బేషరతుగా పూర్తిగా రుణమాఫీ చేస్తానని చెప్పి వారందరినీ కూడా మోసం చేసిన ఈ మాయలోడు ఏ జంకు గొంకు లేకుండా ఇప్పటికీ కూడా ఈ రాష్ట్ర రాజకీయాలలో ఉన్నాడు అనంటే, ఇంతకన్నా దుర్మార్గం ఎక్కడైనా ఉంటా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలందరికీ మొదటి సంతకంతోనే మాఫీ చేస్తాను రుణాలన్నీ అని చెప్పి ఒక్క రూపాయి కూడా మాఫీ చేయకపోగా ఆ అక్క చెల్లెమ్మల ఉసురు తగులుతుందన్న భయం కూడా ఈ పెద్ద మనిషికి లేకుండా రాష్ట్ర రాజకీయాలలో ఈ మనిషి ఇంకా కొనసాగుతా ఉన్నాడు అనంటే, ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 650 వాగ్దానాలు ఇచ్చి మేనిఫెస్టో అని చెప్పి చూపించి, ఎన్నికలప్పుడు రంగురంగుల మేనిఫెస్టోగా చూపించి
ప్రతి సామాజిక వర్గానికి అది చేస్తా ఇది చేస్తాను అని చెప్పి ఏకంగా 650 వాగ్దానాలు తానిచ్చి 10% కూడా అమలు చేయకపోయినా ప్రజలు తనను ఎట్టి పరిస్థితిలోనూ కూడా నమ్మటం లేదు అని చెప్పి ఈ పెద్ద మనిషికి తెలిసిన బాబు నిస్సిగ్గుగా మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ కొత్త మేనిఫెస్టో తీసుకొని వచ్చి ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానని, ప్రతి ఇంటికి బెంజ్ కారు కొనిస్తాను అని మళ్ళీ ఇదే పెద్ద మనిషి నిస్సిగ్గుగా మేనిఫెస్టోతో మోసం చేస్తా ఉన్నాడు అనంటే, మోసం చేయగలుగుతా ఉన్నాడు అనంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నా కూడా ఒక ఈనాడులో కానీ, ఒక ఆంధ్రజ్యోతిలో కానీ, ఒక TV5లో కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి ఎవరు విమర్శించరు. ఇటువంటి దారుణమైన రాజకీయాలు ఈ పెద్ద మనిషి చేస్తూ ఉన్నా కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 అబద్ధాల కథనాలు రాయిస్తారు, మోసపూరిత డిబేట్లు చేయిస్తారు. ఆ టీవీ ఛానళ్లలో, ఆ పేపర్లలో కథలుగా అబద్ధాలు రాస్తారు. ప్రజల్ని మరోసారి మభ్యపెట్టడానికి అన్ని మాయలు మంత్రాలు ప్రదర్శిస్తారు. బాబు, ఈ పెద్ద మనిషి చంద్రబాబు 14 సంవత్సరాలు సీఎంగా పనిచేశాడు. 14 సంవత్సరాలు ఈ పెద్ద మనిషి సీఎంగా పనిచేశాడు. ఇదే పెద్ద మనిషి 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసిన ఈ పెద్ద మనిషి, నేను అడుగుతా ఉన్నా, నీ పేరు చెబితే ప్రజలకు, పేదలకు గుర్తుకొచ్చే ఒక్క మంచైనా ఉందా, గుర్తుకొచ్చే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. 2 చేతులు పైకెత్తి ఇలా 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 ఇలా. మన కర్మ ఏమిటి అనంటే ఇలాంటి వ్యక్తులతో ఈరోజు రాజకీయాలు భ్రష్టు పట్టినాయి. ఇలాంటి వ్యక్తులతో మనం యుద్ధం చేస్తూ ఉన్నాం. ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని నేను ఇవన్నీ ఆయన్ని అడిగితే నన్ను సవాల్ చేస్తావా అంటాడే తప్ప ఇంటింటికి ఫలానా మంచి చేశాను అని మాత్రం చెప్పడు. గ్రామానికి ఈ మంచి జరిగింది నా వల్ల అని చెప్పి తాను సమాధానం చెప్పలేడు. పేదలకు జగన్ మాదిరిగా నేను కూడా బటన్ నొక్కాను, నొక్కి 2,55,000 కోట్ల రూపాయలు పేదల అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేశాను అని మాత్రం ఈ పెద్ద మనిషి నోట్లో నుంచి మాటలు రావు. చేయలేదు కాబట్టి చెప్పలేడు. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్న ఈ సంగ్రామంలో మనం సిద్ధం అంటూ ఉంటే మరో వంక బాబు భార్య మా ఆయన సిద్ధంగా లేడు అంటోంది. ఏకంగా కుప్పంలోకి వెళ్ళి ఆమె బాయ్ బాయ్ బాబు అంటూ కుప్పంలోనే ఆయన అర్ధాంగి నోటే పంచ్ డైలాగులు వస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి ఈ బాబును ఎవరు సమర్థిస్తా ఉన్నారు అని అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు సమర్థించడం లేదు. చివరికి కుప్పంలో ఉన్న ప్రజలు కూడా సమర్థించని పరిస్థితి. కానీ ఇటువంటి బాబుకి ఎవరు సమర్థిస్తున్నారు అని అంటే ఏనాడు ఏపీలో లేనివారు, ఏపీకి రానివారు, వారి సొంత ఊరు ఏదంటే ఎవరికి తెలియని వారు, వారికి మన రాష్ట్రంలో ఓటే లేనివారు, ఇక్కడ మన రాష్ట్రంలో దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం, దీనికి అలవాటు పడిన వారు మాత్రమే, అలాంటి నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ మాత్రమే చంద్రబాబు నాయుడిని సమర్థిస్తారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా.
ఇలాంటి పరిస్థితుల మధ్య ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా మీ అందరితో కూడా ఒకటే కోరుతా ఉన్నా, నాకు చంద్రబాబు నాయుడు గారి మాదిరి నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ మద్దతు నాకు లేదు. నాకు చంద్రబాబు నాయుడు మాదిరి ఒక ఈనాడు మద్దతు లేదు, ఆంధ్రజ్యోతి మద్దతు లేదు, ఒక TV5 మద్దతు లేదు, ఒక దత్తపుత్రుడు తోడు అంతకన్నా లేదు. కానీ నేను మీ అందరితో కూడా కోరేది ఒకటే, మీ అందరితో కూడా కోరేది ఒకటే, మీ ఇంట్లో మాత్రం మీకు మంచి జరిగి ఉంటే మాత్రం, మీ ఇంట్లో మాత్రం మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడండి అని చెప్పి మాత్రం కోరుతా ఉన్నాను. నేను పైన దేవుడిని నమ్ముకున్నాను, కింద మిమ్మల్ని నమ్ముకున్నానే కానీ మధ్యలో దళారులను నేను నమ్ముకోలేదు, మధ్యలో బ్రోకర్లను నమ్ముకోలేదు, మధ్యలో ఉన్న ఇలాంటి వారిని అంతకన్నా నమ్ముకోలేదు. కాబట్టి మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా, మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. అబద్ధాల నమ్మకండి. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మోసాలు చేస్తారు అన్నది కూడా జ్ఞాపకంలో పెట్టుకోండి. మీకు మంచి చేసింది ఎవరు అన్నది మాత్రమే మీ మనసులో పెట్టుకుని, మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు అండగా తోడుగా మీరే నిలబడండి అని చెప్పి మరొకసారి కోరుతూ, దేవుడి దయతో మీ అందరికీ కూడా ఇంకా మంచి చేసే పరిస్థితులు రావాలి అని, దేవుడి చల్లని దీవెనలు మన ప్రభుత్వం పట్ల ఇంకా ఎక్కువగా ఉండాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక ప్రారంభిస్తూ ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్ల పట్టాలను ప్రజలకు పంపిణీ చేసే కార్యక్రమం ఇక ఈ రోజు నుంచి మరో 10 రోజుల పాటు ఈ కార్యక్రమం వరుసగా కూడా జరుగుతూ పోతూ ఉంటుంది అని చెప్పి కూడా సంతోషంగా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల గారి చేతుల మీదుగా రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్ల పట్టాలు అందుకోవడానికి అక్క చెల్లెమ్మలు సిద్ధంగా ఉన్నారు. ముందుగా మర్రి వెంకట రాజేశ్వరి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్ల పట్టాను అందుకుంటున్నారు. మరి వెంకట రాజేశ్వరి గారు అన్ని వివరిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. తర్వాత కొక్కిలిగడ్డ రోజా, అక్క ఇటు వచ్చి మీ అందరికీ కూడా ఇంకొక విషయం కూడా తెలియజేస్తా ఉన్నాను. మీలో ఎవరైనా కూడా ఈరోజు ఇంటి పట్టాలు ఇవ్వడమే కాకుండా ఇళ్ళ మంజూరు పత్రాలను కూడా మీకే ఇచ్చేస్తున్నా, ఇల్లు శాంక్షన్ కూడా చేస్తూ. మీ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటి, మీలో ఎవరైనా కూడా ఇల్లు కట్టుకోవాలంటే బంగారంగా కట్టుకోండి. ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు సహకరిస్తూ మీకు డబ్బులు ఇస్తుంది. లేదు మేము ఇల్లు కట్టుకునే భారం మేము మొయ్యలేము, అదేదో మీరే చూసుకోండి అని కూడా ఎవరైనా కావాలనుకుంటే మాత్రం ఆప్షన్ 3 కింద కలెక్టరు ఆ అవకాశం కూడా మీ అందరికీ కూడా ఇస్తారు. ఎవరైనా కూడా ఆప్షన్ 3 కావాలి అని అంటే అది కూడా గవర్నమెంటే ఇంకా తలనెత్తినే వేసుకొని మానెత్తినే వేసుకొని అది కూడా సునాయాసంగా ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా చేస్తాం. ప్రతి ఇంటికి కూడా 1,80,000 రూపాయలు నేరుగా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది.
మరో 35,000 రూపాయలు పావులా వడ్డీకే అక్క చెల్లెమ్మలకు ఇస్తూ తోడుగా నిలబడడం జరుగుతుంది. ఇసుక 15,000 రూపాయలు విలువ చేసే ఇసుక ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మరో 40,000 రూపాయలు మేరకు సిమెంట్ కానీ స్టీల్ కానీ ఇంకా ఇటువంటి ఇళ్లకు సంబంధించిన వస్తువులన్నీ కూడా తక్కువ రేటుకే మరో 40,000 రూపాయల మేరకు లబ్ధి జరిగేట్టుగా తక్కువ రేటుకే కూడా ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా 2,70,000 రూపాయలు ఖర్చు అయ్యి ఈ ఇంటిని మీ అందరి చేతుల్లో ఇంటి మంజూరు పత్రాలను కూడా పెడతా ఉన్నాం. తరువాత ముఖ్యమంత్రి వర్యులు వారి చేతుల మీదుగా అందుకుంటున్నారు కొక్కిలిగడ్డ రోజా గారు. రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఇళ్ల పట్టాలను స్వయంగా ముఖ్యమంత్రి గారు అక్క చెల్లెమ్మలకు అందజేస్తూ ఉన్నారు. అన్ని వివరాలు అందులో ఉన్నాయని వారికి తెలియజేస్తున్నారు కొక్కిలిగడ్డ రోజా గారికి. పది రోజుల పాటు ఈ రోజు నుంచి రాష్ట్రం అంతటా అర్హులైన వారికి రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్ల పట్టాలు అందజేయడం జరుగుతుంది. దానికి శుభారంభం ఈరోజు ఒంగోలులో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అందజేస్తున్నారు. పక్షపాతి యువకులకు నిఘంటువు పట్టుదలతో తన లక్ష్యం చేరుకున్న సేవకుడు వాలింటరు వ్యవస్థతో దేశం కాదర్శమై ప్రతి పథకం అర్హులకు గడప గడప చేర్చాడు. నిందలకు భయపడక సింహమోలె కదిలినాడు. మంచి మనసు గలవాడు మహిళనాదరించేవాడు. స్త్రీ శక్తికి తోడుగుండి సంఘాలకు అండగుండే జగనన్న లక్ష్యం అభివృద్ధి సాక్ష్యం. ఇచ్చిన హామీలన్నీ నెరవేరును సత్యం. అక్రమాన్యాయాలను సహించని యువనేత పరిపాలనలో ఎంతో ప్రక్షాళన చేసినాడు. పేదల క్షేమం కోరే నిస్వార్థ సేవకుడు. రాష్ట్ర ప్రజల మేలు కొరకు పోరాడే సైనికుడు. తుఫానులు ఎన్నొచ్చిన ధైర్యమిచ్చే నావికుడు. ప్రళయాలే ఎదురైనా ఎదురించే చాణక్యుడు. పొదుపు మహిళల తరపున వందన కొక్కిలిగడ్డ రోజా గారికి అందజేస్తున్నారు. తర్వాత సాక్ష్యం. ఇచ్చిన హామీలన్నీ నెరవేరును సత్యము. సేవే పరమావధిగా పాదయాత్ర చేశాడు. కష్టాలెదురైనా చిరునవ్వుతో జయించాడు. బడుగు బలహీనులకు అండదండాయినాడు. నవరత్నాలందించి గుండెల్లో నిలిచాడు. తర్వాత మేకల వైశాలి తర్వాత రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్ల పట్టా అందుకుంటున్నారు. మేకల వైశాలి గారికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అందజేశారు. తర్వాత మల్లవరపు నాగజ్యోతి గారికి అందజేయవలసిందిగా కోరుకుంటున్నాం. మల్లవరపు నాగజ్యోతి గారు. మల్లవరపు నాగజ్యోతి గారికి అందజేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత కొంగర నాగజ్యోతి గారు.
తర్వాత కొంగర నాగజ్యోతి గారు, రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్ల పట్టాలను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందజేస్తున్నారు కొంగర జ్యోతి గారికి. తర్వాత చెర్లోపల్లి దివ్య, చెర్లోపల్లి దివ్య, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు ప్రకాశం జిల్లా యంత్రాంగం తరపున సత్కరించే కార్యక్రమం. మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను. ప్రజాప్రతినిధులు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సత్కరిస్తున్నారు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అందించవలసిందిగా ఎన్టీఆర్ సార్ని కోరుతున్నాం. పేదల ఇంటి స్థలాల రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ సర్వ హక్కులతో భూ బదిలీ పత్రం పంపిణీ కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే పేద అక్క చెల్లెమ్మల సొంతింటి కలను సాకారం చేస్తూ రికార్డు స్థాయిలో 31 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలను అందించడమే కాకుండా దేశంలోనే తొలిసారిగా లబ్ధిదారులకు ఆ స్థలాలపై సర్వ హక్కులు కల్పిస్తూ వారి పేరు మీదనే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి కన్వేయన్స్ డీడ్ అందించడము రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఒక గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజాప్రతినిధులకు, ఉన్నతాధికారులకు, అందరికీ, ఇక్కడికి వచ్చేసిన అశేష జనవాహినికి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రతి పథకం పంపిండుర గడప గడపకు, పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా.